హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొండవీడు కోట దిగువన ఉన్నటువంటి కత్తులబావి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నామండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చరిత్ర ప్రాధాన్యత కలిగిన అంశం మనం చూస్తున్నాము. ఇప్పటి నుంచి మీకు చూపిస్తున్నాను. మన మస్తాన్ గారు ఆర్కియాలజీ వారు నియమించినటువంటి ఈ యొక్క గుడి సంరక్షకుడు ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నాడండి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం కనుక మనం వెళ్ళామంటే అక్కడ సరిగమలు పలికేటటువంటి స్తంభాలు ఉన్నాయండి. వాటి మీద కనుక మనం నాక్ చేస్తే కొడితే సారి గమ అనేది వచ్చింది. ఇక్కడ కూడా కత్తుల బావిలో కూడా మనం చూసినట్లయితే ఈ దేవాలయంలో అదే సంబంధించినటువంటి సారి గమ అనేటువంటి పదాలు పలికేటటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ చేశారు. ఎందుకంటే ఈ రెండు హిందూ సామ్రాజ్యాలు, అలాగే వీరికి పెళ్లి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి అదే ఆర్కిటెక్చర్ ఇటు అటు ఇన్ఫ్లో అయితే అయింది అంటానికి గుర్తుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి సార్ మస్తాన్ గారు, ఒక్కసారి ఇవి ప్లే చేయండి, ఎలా వస్తాయి సౌండ్లు సార్. వాహ్ వాహ్, వెరీ గుడ్. చూడండి, కణ మోగుతున్నాయి. అది స్తంభంలాగా లేదండి, రాతి స్తంభంలాగా లేదు. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ చేద్దరుకొని. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ఇది రాతి స్తంభమేనండి. ఇప్పుడు వచ్చిన సౌండ్ కనుక మీరు చూసినట్లయితే ఒక తప్పిట మీదో ఒక వాయిద్యం మీదో కణ 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 సౌండ్స్ వస్తాయండి. నిజంగా కనుక చూస్తే ఈ యొక్క ఒక పోల్, ఒక రాయి మీద అయితే ఇలాంటి సౌండ్ రాదు. ఇలాంటి సౌండే మనం విజయనగర సామ్రాజ్యంలో చూసాము. మళ్ళీ ఎక్కడికైనా చూసినట్టయితే ఇక్కడ ఎందుకు మోగిస్తారంటే ఇదిగో గర్భగుడిలో ఎదురుగా చూసినట్టయితే ఇక్కడ నాట్యం జరుగుతూ ఉంటుంది. నాట్యం జరిగేటప్పుడు కళాకారులు ఈ యొక్క ఇలాంటివి చాలా ఉన్నాయండి. వీటిని ప్లే చేయడం ద్వారా, వీటిని నాక్ చేయడం, కొట్టడం ద్వారా సౌండ్స్, ధ్వని, అలాగే ఈ యొక్క నృత్యానికి సంబంధించినటువంటి సౌండ్స్ అనేవి ఇక్కడ పలికిస్తారు. మళ్ళీ ఒక్కసారి ఇంపార్టెంట్ చెప్పాను కాబట్టి పలికిస్తారు. చూడండి, స్టార్ట్ చేయండి. ధ్వని పలికించేటటువంటి స్తంభాలండి. ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వీటిని గమనించలేదు. గమనించినట్లయితే విజయనగర సామ్రాజ్యంలో కూడా వాటికి ఒక కవచాలు, ఒక ఫెన్సింగ్ వేశారు. ఇక్కడ కూడా వేసే అవకాశం ఉండేది. మన అదృష్టం ఏంటంటే ఇంకా వారు గమనించలేదు కాబట్టి ఈ స్తంభాలను మనం డైరెక్ట్గా చూడగలుగుతున్నామండి. డైరెక్ట్గా ఇవ్వండి, డైరెక్ట్గా వీటిని చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఇదిగోండి, ఇవన్నీ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ధ్వని తరంగాలు అనేవి చక్కగా శ్రవణానందంగా ఇవన్నీ వస్తవి. నిజంగా ఇంత ఇకోస్టిక్ సౌండ్ని ప్రొడ్యూస్ చేశారు